RTI Live News. Ask for right. Welcome to RTI Live News. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్యలు జరపాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆపరేషన్ కగార్ను నిలిపివేసిన మావోయిస్టులతో శాంతి చర్యలు జరపాలని, అమాయకపు ఆదివాసీల ప్రాణాలు కాపాడవాలని ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాదాసి సురేష్ మాట్లాడుతూ తెలంగాణ, ఛత్తీస్గఢ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకపు గిరిజనులను, మావోయిస్టులను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ వారితో చర్చలు జరపకుండా కర్రెగుట్టల ప్రాంతాలలో కేంద్ర బలగాల మోహరించడం వలన ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళనలతో బ్రతుకుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందర్, ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ కొమురయ్య, మిర్యాల కుమార్, మంద రవి, వట్టం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కాగారును వెంటనే నిలిపివేయాలి. ఆపరేషన్ కాగారును వెంటనే శాంతి చర్చలు జరపాలి. ఇరు వర్గాలు వెంటనే జరపాలి. శాంతి చర్చలను వెంటనే జరపాలి. కాపాడుకుందాం ఆదివాసీల హక్కులను, కాపాడుకుందాం ఆదివాసీ బిడ్డల ప్రాణాలను కాపాడుకుందాం. మాట్లాడండి. ఈరోజు హనుమకొండ అంబేద్కర్ విగ్రహం ముందు సామాజిక దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఆదివాసీల హననం జరుగుతుంది, దాన్ని నిలిపివేసి మరి మావోయిస్టుల పార్టీలతోని శాంతి చర్చలు జరపాలి. అదేవిధంగా కర్రెగుట్టలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ బలగాలను, రాష్ట్ర ప్రభుత్వ పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలి అనేటువంటి డిమాండ్తోని మరి ఇక్కడ మేము సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే మావోయిస్టులు ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మేము శాంతి చర్చలకు సిద్ధం అని ప్రకటిస్తున్నప్పటికీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా మరి హింసాత్మకమైనటువంటి సంఘటనలకు పూనుకుంటున్నారు. ఫలితంగా అమాయక గిరిజనులు మరి వందల వేల సంఖ్యలో మరణిస్తున్నారు. కాబట్టి ఆదివాసీల హననాన్ని ఇప్పటికైనా కూడా నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదే సందర్భంలో గతంలో ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, ఆ తర్వాత మరిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా మావోయిస్టు పార్టీలతో కేంద్ర చర్చలు జరిపి సఫలీకృతమైన అదే పద్ధతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిండు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులు సుముఖంగా ఉన్నటువంటి సందర్భంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మరి శాంతి చర్చలు జరిపి ఈ హింసను విడనాడి అహింస మార్గాన్ని ఇక్కడ స్థాపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని మేము కోరుతూ ఉన్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను దళిత ప్రజా సంఘాల హన్మకొండ జిల్లా చైర్మన్.